గత 2 రోజుల క్రితం వఫ్ బిల్లు లోక్సభలో అలాగే రాజ్యసభలో ఆమోదించడం మనం చూడడం జరిగింది. లోక్సభలో రాజ్యసభలో ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడ పంపడం జరిగింది. ఈ బిల్ అనేదే చట్ట విరుద్ధం. ఎందుకంటే బేసిక్ ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో ఏ ఉన్నాయో దానికి పూర్తి భిన్నంగా ఈ సవరణ బిల్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ముస్లిం సమాజానికి కుట్రపూరితంగా ముస్లిం సమాజానికి అణగదొక్కాలని చెప్పి ఈరోజు ఈ బిల్ తీసుకురావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే దీంట్లో అనేక ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 14 అయితే ఏమి, 15 అయితే ఏమి, అలాగే 25, 26, 29, 30, 300 ఈ ఆర్టికల్స్ కన్నీ ధిక్కరించి ఈరోజు ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా చేయడం ఏమంటే ఒక మినిస్టర్ అయినా, కేంద్ర మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా ఒక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తారు. కానీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని, శాసనాలను ధిక్కరించి ఈరోజు ఈ బిల్లును పాస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది తీవ్ర పరిణామాలు అవుతాయి. ఎందుకంటే ఇది చాలా దీని అంశాలు చూసుకున్నట్లయితే ముస్లిం సంబంధించి ఇక్కడ 300 సంవత్సరాల ప్రూఫ్ చూపించాలంట. మసీదులకు కానీ, ఖబ్రస్థాన్లకు కానీ, అలాగే మతపరమైన ఏవైనా ఇన్స్టిట్యూషన్స్కైనా కానీ వీళ్ళకు ప్రూఫ్ చూపించాలంట. ఎవరు చూసుకున్నా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంతేగాని 300 సంవత్సరాలు 100 సంవత్సరాలు డాక్యుమెంట్స్ తీసుకొని ప్రూఫ్ చేయాలనుకుంటారు. ఇందులో మనం గమనించుకున్నట్లయితే ఈ బిల్లు అటు టీడీపీ పార్టీ కానీ, ఇటు వైసీపీ పార్టీ కానీ ద్వంద్వ వైఖరులతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది ప్రజలు ఉన్నారు, ముస్లిం ప్రజలు. వీళ్ళందరికీ మీరు మోసం చేసిన వాళ్ళు. ఎందుకంటే ఈరోజు గమనించుకున్నట్లే 2 పార్టీలు కూడా, ఒక పార్టీ అయితే బహిరంగ చేస్తున్నారు, ఇంకొక పార్టీ అయితే ఒక లోక్సభలో బహిష్కరిస్తారు, రాజ్యసభలో ఓటేస్తారు. దీని మతలబ్ ఏంటి? ప్రజలకు మోసం చేయాలనే కదా, ముస్లిం ప్రజలకు మోసం చేయాలనే కదా. మీరు ఇఫ్తార్ విందులకు వచ్చి అదే విందులో ఆ మసీదులో కూర్చొని విందులు చేసిన వారు ఈరోజు మీరు ఈ బిల్లు ఆమోదమైన తర్వాత ఆ మసీదుకు మీదే అని చెప్పి ఏంటి ప్రూఫ్ అని చెప్పి మీరు అడిగే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ వక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లిమ్స్కు చోటు కలిగిస్తారంట. ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. టీటీడీ ఉంది, అలాగే క్రైస్తవ సోదరులకు సంబంధించిన వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి. అందులో ఎవరికన్నా ముస్లిమ్స్ చోటు ఇస్తున్నారా? అలాంటప్పుడు కేవలం మైనారిటీలకు అణగదొక్కాల, మైనారిటీలకు ఎటువంటి పవర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు చేస్తున్నారంటే ముస్లిం మహిళలకు మేలు జరగడానికి చేస్తున్నామని చెప్పి టీడీపీ ఎంపీలు లోక్సభలో చెప్తారు. అయ్యా, మీరు ముస్లిం మహిళలకు మీరు చేసే ముందు మీరు ఇక్కడ ఆలోచించండి. ఎంతమందికి మీరు ముస్లిం మహిళలకు మీరు సీట్లు ఇచ్చినారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎమ్మెల్యేలు ముస్లిం మహిళలు. కేంద్రంలో ఎంతమంది ముస్లిం మహిళలు ఎంపీలు ఉన్నారు? కేవలం కపట ప్రేమ చూపిస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మీరు ఈరోజు ప్రజలకు మభ్యపెడుతూ ఈరోజు మీరు ఈ చట్టాలు ఆమోదిస్తూ ఉన్నారు. కాశ్మీర్లో దాదాపుగా 50,000 మంది బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది. దాని గురించి పట్టించుకోరు. అటు చైనా బార్డర్లో 1000 కిలోమీటర్లు చైనా అక్కడ ఆక్రమించి మన భూభాగంలో వస్తే దాని గురించి పట్టించుకోరు. ఇక్కడ ఏమీ లేని దానికి ఇక్కడికి వచ్చి ముస్లిం మహిళల గురించి వీళ్ళు సేఫ్టీ కోసం ఈ బిల్లు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గుజరాత్లో ఒక ముస్లిం మహిళకు రేప్ జరిగిన సంఘటనలో ఆ కేసులో దాదాపుగా 10 ఏళ్ళు శిక్ష అనుభవించిన 11 మందికి వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్లకు సత్కారం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాంటి పార్టీలకు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? మొన్న 10 రోజుల క్రితం కూడా నేను ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బంది జరిగినా నేను సహించానని చెప్పి ముస్లింతోనే మేము ఉన్నామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లిం ప్రజలకు తీరని లోటు చేశారు. రాబో తరాలు మర్చిపోవు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మేము చెప్తా ఉన్నాం, భవిష్యత్తు తరాలు
మర్చిపోము. మీరు చేసిన ఈ అన్యాయం ఎప్పటికీ మరవలేము. ఎందుకంటే ఈరోజు మద్రసాలు మావి కాకుండా పోతాయి, మసూదులకు ప్రూఫ్లు అడుగుతారు, కలెక్టర్ జోక్యమంట. ఇది ఎక్కడ చూడండి, ఇప్పుడు కలెక్టర్ సర్వాధికారం ఇస్తారంట. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రభుత్వం మీద బోర్డుల మధ్యలో ఎక్కడైనా సర్వసాధారణ కేసులు జరుగుతూ ఉంటాయి. అలాంటి పక్షంలో కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ ఏం చేస్తారు? ప్రభుత్వం తరపున మాట్లాడతారు. సో ఆ కేసులు కూడా పోతాయి. తీవ్ర అన్యాయం జరుగుతుంది ముస్లింస్కి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. 2 రోజులే అయింది కూడా, పాస్ అయ్యి 2 రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు ఖబరస్థాన్లో ఎంట్రీ లేదని చెప్పి ఖబరస్థాన్ని మూసేసినారు. ఈ స్థలం మీది కాదని చెప్పి. దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. డెడ్ బాడీని తీసుకొని రోడ్ల మీద 2 రోజుల నుంచి పడిగాపులు కాస్తారు. అక్కడ ఖబరస్థాన్ మూసేశారు. ఇది మీకు ఇక్కడ హక్కు లేదు అని చెప్పి. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూడాల్సి వస్తుంది భవిష్యత్తు కాలంలో. ఇది ఎవరి కోసం? ఎవరి మెప్పు కోసం? చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం ఇవ్వాలా. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు మీరు ఉపసంహరించుకోవాలా. ఎందుకంటే ఇది తీరని లోటు. మీకు అనేక ప్రయోజనాలు ఉండొచ్చు మీకు, కానీ తాకట్టు పెట్టారు మీరు కోట్లాది ముస్లిం ప్రజల ఆత్మ గౌరవాన్ని, అలాగే భవిష్యత్తును మీరు తాకట్టు పెట్టారు. ప్రజలకు ఇబ్బంది పెడతారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, టీడీపీ వాళ్లకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, మీకు ముస్లిం ప్రజలు ఓటు వేయలేదా? మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాదాపుగా 50-60 వేల మంది ముస్లిం ప్రజలు మీకు ఓటు వేయలేదా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీ వైఖరి ఏంటో దీని గురించి తెలపండి. మీరు కనీసం ఎవరితోన్నా మాట్లాడినారా? ఎవరైనా సంప్రదింపులు చేశారా? మీకు ఓటు వేసిన పాపాన మీరు ముస్లిం ప్రజలకు ఇలా మోసం చేస్తారా? మాజీ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ముస్లింలకు నేను దత్తపుత్రుడు అంటారు. ఆయన ఇంతవరకు దీని గురించి మాట్లాడకపోవడం ఎంత దౌర్భాగ్యమో మీరు గమనించండి. ఒక స్టాచ్యూ, ఒక చిన్న ఇష్యూ కోసం, విగ్రహం కోసం ఇక్కడ పెట్టలేదని చెప్పి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇష్యూను రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా రగిలిపోతా ఉన్న ఈ అంశం మీద మాట్లాడకపోవడం మీ వైఖరి ఏంటో మీకు స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రొద్దుటూరులో కూడా అనేక మంది మైనార్టీ లీడర్లు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి. ఇలా వీళ్ళందరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరో వస్తాడో ఏదో చేస్తాడని చెప్పి మనం అనుకుంటా అంటే మన భ్రమంలో బ్రతికినట్టే. మనం ఇప్పుడు స్పందించకపోతే, ఇప్పుడు మన హక్కుల్ని మనం సాధించలేకపోతే, మనం రాబోయే భావి తరాలకు, మన రాబోయే జనరేషన్స్కు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అందుకనే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనమందరం ఈ బిల్లును ఉపసంహరించుకునే విధంగా మేము మనమంతా కలిసి ప్రభుత్వాల మీద మనమంతా కలిసి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఏది చేసినా మోడీ చేశారు, భారతీయ జనతా పార్టీ చేశామంటున్నారు. కానీ ఈ బిల్లును ఆమోదించడానికి ముఖ్య కారకులైన ఎవరని చెప్పి గమనించాలా. మోడీ ఏముంది? మోడీ ఏ నాయకుడితో అయినా పని చేయించుకోగలుగుతాడు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, అటు టీడీపీ పార్టీ అయినా, ఎవరితో అయినా పని చేయించుకోగలిగే సత్తా మోడీ గారికి ఉంది. మనం డైరెక్ట్ గా చెప్పాలంటే, ఓపెన్ గా చెప్పాలంటే మోడీ మనం డైరెక్ట్ గా ఏం చేసుకోలేము. ఏదైనా సరే వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఎవరి మద్దతు ఆ బిల్లు ఆమోదం చేశారని చెప్పి మనం గమనించాలా. బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ, రాజ్యసభలో సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలందరూ ఈ దందోగా వైఖరితో వీళ్ళు ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు ముస్లిం ప్రజలకు మోసం చేస్తా ఉన్నారు. మనం అంతా గమనించాలా. ఒక రూట్ కాస్ట్ మనం తెలుసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి బలం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ. వీళ్ళకు మనం ఓట్లు వేయాలని చెప్పి ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఎమ్మెల్యేలకు కానీ ఈ మినిస్టర్లకు కానీ ఎవరు సపోర్ట్ ఉంది? కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి మన దౌర్భాగ్యం ఇది. ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఏదో ఒక పార్టీ, అక్కడ స్థానికంగా ఉండబడిన పార్టీ ఏదో ఒక పార్టీ సమర్థిస్తే ఇంకో పార్టీ విమర్శిస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే 2 పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంది. ఈ విషయం మనం చూసుకున్నట్లయితే ఏ టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇద్దరు కూడా
మోసం చేసేవారే కేవలం కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం. అటు రాష్ట్రంలో అయినా ఇటు కేంద్రంలో అయినా ఏదైనా మనం చూసుకున్నట్లయితే ముస్లిం ప్రజలు నిలబడేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీనే. అది గమనించాలని చెప్పి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా అటు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, అది జమిలీ ఎలక్షన్లు కానీ, లోకల్ స్థానిక కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ, ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ పార్టీలకు, తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.